మా మా ఇక్కడున్నారా? మా రేపు సాయంత్రం బయలుదేరుతున్నాను హైదరాబాదు. ఇంకో 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదరా. ఏముంటామే, ఉండేం చేయాలి? వెళ్ళి ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఇదే ముక్క పెద్దోడికి చెప్పరా. ఏదో రకంగా వాడిని పంపించారా. ఆ వైజాగ్ ఆయన కూడా ఆయనంతటా ఆయనే రమ్మని చెప్పారు. బాగోదు మళ్ళీ. ఎంతకాలం ఉంటాయి కోపాలు. ఏదో నీది నువ్వు చూసుకోవడం కాకుండా వాడికి గట్టిగా చెప్పి పంపించారా. అదేదో నువ్వే చెప్పొచ్చుగా. నువ్వు చెప్పవు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ప్రతిదీ నాకే చెప్తారు. ఆడి దగ్గరికి వెళ్ళి ఎవరేమో అడగరు. నువ్వు కానీ నాన్నగాని ఒకసారి కాకపోతే ఒకసారి ఆడి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా ఖాళీగా బయట తిరుగుతున్నాను అడుగుంటే ఈ పాటికి సెట్ అయిపోయాడు. కానీ మీరు అడగరు. మీకు మొహమాటాలు, భయాలు, పిరికితాను అవే మాకు అంటగట్టారు. సత్తనం పోరాళ్ళకు ఒక్కొక్కరితోనూ బయట పంపించు పంపించు పంపించు. ఏంట్రా ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నా పెద్ద కొడుకు అంతే. వాడికి చేత కాదు. నీలాగా అందరితో వాడు కలిసిపోలేడు. వాడికి రాదు నాకు రాదు. అందుకే నిన్ను అడిగాను. పొద్దున్న లేచిన కాడి నుంచి నేను అది చేస్తాను ఇది చేస్తాను కబుర్లు చెప్తావుగా. పెద్ద పోరాడాలి. పోరాడకపోతే ఊరికే పెట్టేస్తారంట అన్నం. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మోహం చెల్లట్లేదు. ఏం చేస్తున్నారని ఒకటే అడగడం. చిన్నపిల్లలేంటి చెప్పడానికి. ఏమన్నా అంటే చాలా కోపం పొడుచుకొచ్చేస్తుంది. మోహన్ చూడు. ఏరా, ఏం చేయమంటావు? నాకైతే వెలబుద్ధి కావట్లేదురా. ఏం వెళ్తావు వెనక్కి? ఓసారి మాట్లాడి వచ్చాక వాళ్ళు మారుండొచ్చు, కానీ మనకుండాలి కదా. మళ్ళీ అదే గోల, అదే జనం. మనకి తెలీదా ఏం చేయాలని? నువ్వే అంటావు కదరా, కొడితే గట్టి కొట్టాలని. అదే కరెక్ట్. ఇప్పటికీ నమ్ముతానురా. దేనికైనా లిమిట్ ఉంటుంది. మనం ఎప్పుడు అలా ఉండిపో. రే, పోనీ నీ మనసులో ఏమైనా ఉందారా? నేను తిరిగి వెళ్ళిపోవాలని ఏమైనా ఉంటే చెప్పరా. ఏరా, ఏం చేయాలి చెప్పు. నాకంటే ముందే పుట్టావు కదరా, నీకు తెలీదా ఏం చేయాలి ఏం చేయకూడదు. లిమిట్ ఉండాలి. ఉంటుంది. ప్రతి దానికి లిమిట్ ఉంటుంది. బతకటానికి ఉంటుంది, బంధానికి ఉంటుంది, భరించడానికి కూడా ఉంటుంది. లిమిట్ ఉండాలి. ఏమనంటే మాకు తెలీదా అంటాం. మరి తెలిస్తే అడిగేసేయచ్చు కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏది మంచి ఏది చెడని చెప్పుకుంటూ కూర్చోటం. దీనికి తోడు తొక్కలో సెంటిమెంట్లు ఒకటి. ఏమనంటే నువ్వు ఫీల్ అవుతావు, ఏమనంటే నేను ఫీల్ అవుతాం. ఇలాగే పట్టు కూర్చుంటే ఒక స్టేజ్ వచ్చేసరికి చావడానికి కూడా ధైర్యం సరిపోతురా మన ఇద్దరికి. జల చినుకుల కలగానం కసిరే అలకల తెరబడి రాద కదలిక మరిచిన అభిమానం వదలని మౌనం విననని అంద కిలకిలలాడే ఆనందం కలతల కాలం కలపను అందా మమతల దారం అల్లిన అనుబంధం చేదైన Everything is fine.
You seem qualified, your credentials are good, certification is fine. But there's one thing. Your smile is not real. ఏంటి సార్? Me navve koncham. It's a fake smile. లేదు సార్, బాగానే అవుతున్నాను సార్. No. Don't you think his smile is fake? See, it should come from the heart. అక్కడి నుంచి అవుతున్నాను సార్. చూడండి, రేపు మీ కింద 200 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. వాళ్ళందరినీ మీరు మీ స్మైల్తోనే లీడ్ చేయాలి. నాట్ విత్ యువర్ వర్డ్స్, నాట్ విత్ యువర్ యాక్షన్స్. వీ వాంట్ టు సీ దట్ స్మైల్. కెన్ యూ ట్రై దట్ అగైన్? No. భండార్, వాట్ యు సెడ్ ఇస్ రైట్. డోంట్ యు థింక్ సో? నేను ముందే చెప్పానండి, నీకు అంత సీన్ లేదు. Young guys, they have నవ్వు వస్తే నవ్వాలి, ఏడుపు వస్తే ఏడవాలి. నువ్వు ఇచ్చే ₹1,00,000 కోసం ఎలా నమ్మంటే అలా నవ్వటం నవ్వాలి కాదు. తొక్కలో ఉద్యోగం. అరే బాబా, యూ షుడ్ ఫేస్ ఇట్. ఫేసాక అర్థ గుడ్డ. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో. అనుకున్నవన్నీ అవవు, ఎప్పుడు ఏదో కరువు, అందుకే కమ్మని కలలో సరి చూసుకో. వేసవికి మామిడి పళ్ళు, వానలకు ఆహరి విల్లు, చలికి ముక్కుల ముంగిళ్ళు, కష్టాలకిలా చిరునవ్వే చాలు. చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటాం. ఏ కష్టాలైనా వచ్చే పోయే చుట్టాలే అయితే సదా సుఖాలతో ఉంటాం. బాగున్నారా? రండి ఇదో కాదు, రండి, పర్వాలేదు రండి. ఈ అవకాశం అందరికీ వచ్చేది కాదు. తీసుకోండి. ఓకేనా? ఈ అవకాశం నేను ఇచ్చింది కాదు, రాములు వారే ఇచ్చింది.